హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్తి కోటగిరి. సో ఇవాళ మీ ముందు ఇంకొక వ్లాగ్తో వచ్చేసినాం అనమాట. ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే, మనము సంగారెడ్డి దగ్గర ఉన్న గణేష్ గడ్డ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే నాకు ఒక మొక్కు ఉంది. సో ఒకటి కోరుకున్నా, ఫైనల్గా అది నెరవేరింది. కాబట్టి ఇక 108 ప్రదక్షిణాలు వేస్తా అని గణేష్ గడ్డలో అనుకున్నాను. ఇక ఇప్పుడు అది వేయడానికైతే ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాము. ఇక ఇట్లా పోతున్నాము అనగానే అమ్మమ్మ తాతకి రమ్మని చెప్పినాము. ఇక వాళ్ళు కూడా వచ్చేసిర్రు. మమ్మీ, డాడీ, నేను, అమ్మమ్మ, తాత వెళ్తున్నాం అనమాట. మేము ఇది వచ్చేసి శివరాత్రి తర్వాత వెళ్తున్నాము. ఈ సంగారెడ్డిలో లైక్ కోటి రుద్రాక్షలతోని ఒక పెద్ద లింగం చేసింది ఉంది. అక్కడికి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. లాస్ట్ టైం అయితే విభూతి ఉండలతోని ఉండే, ఈసారి రుద్రాక్షలతో ఉంది. అది కూడా చూసేసి సంగారెడ్డిలో ఏమైనా టెంపుల్స్ ఉంటే చూసేద్దామని అయితే ప్లాన్ ఉంది. ఈరోజు డే మొత్తము సంగారెడ్డిలో టెంపుల్స్ అన్ని ఆల్మోస్ట్ కవర్ చేద్దామని అయితే అనుకుంటున్నాము. చూద్దాము ఏడు దాకా దర్శనాలు అవుతాయి, ఏమేమి టెంపుల్స్ అవుతాయో. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకోవాలి కాబట్టి ఈ బ్లాగ్ని మొత్తం చూసేయండి. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం అన్నమాట. మేము ఎప్పుడో మార్నింగ్ 7:30కే వెళ్దాము అనుకున్నాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. జర లేట్ అయిపోయింది. ఇక అడికి రీచ్ అయ్యేసరికల్లా 9:30, 10 అట్లా అవుతుంది. చూడాలా జనాలు ఉంటారా ఉండరా. జర జనాలు ఉంటే లేట్ అవుతుంది కదా తిరుగుడు. 108 ప్రదక్షిణాలు ఎంతసేపు వేస్తానో ఏమో చూద్దాము. ప్రదక్షిణాలు స్టార్ట్ చేసినప్పుడు టైమర్ ఆన్ చేస్తా, టైం చూసుకుందాము. అయిపోయినాక టైం చూద్దాము. సో మనకు అందాజు తెలుస్తుంది కదా ఎంతసేపు వేసినామో. ఇక చూసేద్దాం మొత్తం. అమ్మమ్మ తాత కూడా వచ్చేసారు నిన్న నైటే. ఇక అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాం. ఇక టెంపుల్కి రీచ్ అవ్వగానే ఫస్ట్ అయితే కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయేసరికల్లా భక్తులు కూడా చాలా మంది వచ్చేసారు. టైం కూడా లేట్ అయింది కాబట్టి ఇక్కడ మేము వెళ్ళి చూసేసరికల్లా ఆల్రెడీ చాలా మంది ప్రదక్షిణాలు కూడా స్టార్ట్ చేసేసారు. కొంతమంది అయితే ప్రదక్షిణాలు కంప్లీట్ చేసేసుకొని పేపర్స్ కూడా గోపురం దగ్గర పెట్టేశారు. ఇక మేమైతే లేట్ చేయకుండా నేను ఫస్ట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణాల టికెట్ అది పేపర్ అయితే తీసుకొని నా ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేసేసాను. ఒక 1.5 అవర్లో అయితే కంప్లీట్ అయింది ప్రదక్షిణాలు. కంప్లీట్ అయిపోగానే అలా టిక్ మార్క్స్ పెట్టేసుకొని ఓం గణేశాయ నమః అని రాసి అక్కడ గోపురం దగ్గర మనం ప్రదక్షిణాలు చేసిన పేపర్ అక్కడ పెట్టి మంచిగా దేవుడి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా మాదే లేట్ అయింది అని అనుకున్నాము మేమైతే. మా తర్వాత కూడా ఇంకా చాలామంది వచ్చి ప్రదక్షిణాలు అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఇక్కడ ప్రతిరోజు అన్నదానం అయితే ఉంటుంది. లేట్ అయిన వాళ్ళకి, మళ్ళీ లాంగ్ నుండి వచ్చిన వాళ్ళకి దర్శనం చేసుకొని వాళ్ళు మంచిగా భోజనం కూడా గుడిలోనే చేసేసి వెళ్ళొచ్చు అనమాట. మేము వెళ్ళిన రోజైతే సత్యనారాయణ స్వామి కథలు కూడా అయ్యాయి. అక్కడే ఇంకా మిగతా గుళ్ళల్లో కూడా దర్శనం చేసేసుకొని ఇక తినడానికైతే ప్రసాదాన్ని అయితే అక్కడ తీసుకున్నాము. ప్రదక్షిణాలు చేసేసి అక్కడ కాసేపు కూర్చొని మంచిగా ప్రసాదం దేవుడి గుళ్ళోనే తిని నెక్స్ట్ టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము మేము. నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి మేము వైకుంఠపురం అనే టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా బాగుందన్నమాట. పొలాల దగ్గర అలా చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్లో మేము చూసి మొత్తం చాలా పెద్ద లైన్ ఉంది కదా అని అనుకున్నాము. కానీ అది అన్నదానం లైన్ అన్నమాట. సో కొంచెం లోపలికి వెళ్ళగానే టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే బొట్టు పెట్టించుకున్నాము. అక్కడ వెళ్ళేసరికల్లా వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే పరద వేసేసి ఉంది. ఎందుకు అని అలా అడిగేసరికల్లా ఆఫ్టర్నూన్ దేవుడికి ప్రసాదం పెడతారంట. సో ఆ ప్రసాదాన్ని తీసుకొని అందరూ గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ వేసి దేవుడికి ఆ ప్రసాదం పెట్టిన తర్వాత ఆ పరదని అనేది తీశారన్నమాట. ఎంత మంచిగా అనిపించిందంటే చాలా బాగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా అనిపించింది అనమాట. అలా సడన్గా చూసేసరికల్లా అక్కడ దర్శనం చేసుకొని మేము కోటి రుద్రాక్షలది లింగం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ కూడా అసలు చూస్తే నమ్మలేకపోయాము. రుద్రాక్షలు ఎన్ని గానం ఉన్నాయంటే మొత్తం రుద్రాక్షలతోనే తోరణం మరియు లింగాన్ని అయితే చేశారు. చూడడానికైతే చాలా మంచిగా అనిపించింది. ఇక అది అయిపోయాక మా రిటర్న్ జర్నీ అయితే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ద వేలో చల్లగా సోడా అయితే తాగాము. ఎండాకాలం కదా, సో రిటర్న్లో మంచిగా చల్లగా అలా సోడా తాగేసి ఎంజాయ్ చేస్తూ మా ఇంటికి అయితే జర్నీని స్టార్ట్ చేశాము.
అలా దర్శనాలు కంప్లీట్ చేసేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే వెళ్ళిపోయాము అందరం.